పోయిన సంవత్సరం జూలైలో రేకుర్తి విద్యానగర్కు చెందిన పట్టా భూములను దాదాపు 800 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా అనేటువంటి 20 రోజులు పెట్టడం జరిగింది. మేము గత సంవత్సర కాలంగా అల్పరేయకుండా మేము ఈ యొక్క 22 ఎత్తివేయాలని పోరాటం చేయడం జరుగుతుంది. మేము ప్రతిసారి మంత్రుల దగ్గరికి అధికారుల చుట్టూ తిరిగి అందరికీ విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం బదనాం అవుతుంది, అనవసరంగా ప్రజల మీద 22 అని రుద్దారు, పట్టా భూములన్నింటినీ 22లో పెట్టారని రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము గత ఫిబ్రవరిలో రెవెన్యూ మంత్రి గారి దగ్గర దృష్టికి కూడా ఈ యొక్క 22 అని తీసుకెళ్ళడం జరిగింది. మా రేకుర్తి విద్యానగర్కు చెందిన వందలాది ఎకరాలు 22 పెట్టాలి సార్. పట్టా కంప్లీట్గా 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి భూములను పెట్టారని మేము పదే విజ్ఞప్తి చేశాము. రెవెన్యూ మంత్రి గారి గురించి గతంలో తీసుకెళ్ళాం, అప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఈ యొక్క 22 యొక్క తీవ్రత ప్రభుత్వం మీద ఎంత పడుతుందనేది ఆయనకి ఇప్పుడు తెలిసి వచ్చింది. నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మేమంతా నష్టపోయాక రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. మేము గతంలోనే చెప్పాం, కరీంనగర్ భూములే ఫస్ట్ పెట్టారు. గత 13 నెలల కింద ఈ యొక్క పట్టా భూములను 22/లో పెట్టారని చెప్పి ప్రభుత్వం తీసుకెళ్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. మరి వాళ్ళు ఏమనుకున్నారో, మీ యొక్క శాఖలో మీ యొక్క అధికారులు తప్పు చేస్తున్నారని పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. రెవెన్యూ యంత్రాంగం అతిపెద్ద తప్పు చేస్తుంది. రాబోయే కాలంలో ఈ యొక్క మీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని మేము హెచ్చరించాం. కానీ అప్పుడు రెవెన్యూ మంత్రి గారు స్పందించలేదు. అంతా అయిపోయాక ప్రభుత్వం అంతా డ్యామేజ్ అయిన తర్వాత, ప్రజలందరూ డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. మళ్ళీ మా కరీంనగర్ చెందిన పట్టా భూములపై ఎలాంటి దృష్టి వాళ్ళు సారించలేదు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మంత్రి గారు స్టేట్మెంట్ ఇంతవరకు కూడా ఈ యొక్క కలెక్టరేట్ దృష్టికి రాలేదు. మరి ఆయన ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు, దేని మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, దేన్ని తొలగిస్తామన్నారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి మేము దాని గురించి అడగడానికి జేసీ గారి దగ్గరికి వచ్చాం. జేసీ గారిని కలవడానికే మేము వెయిట్ చేస్తున్నాం. ఏ భూములు చేస్తా అన్నారు? హైదరాబాద్ ల్యాండ్స్ గురించా, ఇక్కడ ల్యాండ్స్ గురించా? మరి 22/A కరీంనగర్ పెట్టినాయి, మరి వాటి గురించి అయితే ఏం మాట్లాడలేదు. మరి పట్టా భూములు అన్నీ క్లియర్ చేస్తామని చెప్తే మాకు ఒక క్లారిటీ వస్తుంది కదా. మీరు మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వండి అని ఏదో సగం చెప్పినట్టు అనిపించింది మాకు. దాన్ని మాకు ఒకసారి క్లియర్గా మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అడిగాము. మరి ఇదివరకు అయితే వీళ్ళకి ఇక్కడే ఇట్లా ఎట్లాంటి వార్తలు మాకు అందలేదు, మాకు ఇక్కడ ఏం చెప్పలేదు మాకు అని అంటుండ్రు. మరి మీరు ఏ భూముల గురించి మాట్లాడారు? టైంపాస్ మాట్లాడారా, లేకపోతే మా భూములను నిజంగానే ఎత్తివేయాలని మీరు నిర్ణయించుకొని మాట్లాడారా? మాకేం అర్థం కావట్లేదు. మేము చాలా సఫర్ అవుతున్నాం. 10 నెలల నుండి పిచ్చర్లలాగా అన్ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం. మీ దగ్గర కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మీ దగ్గరకు కూడా వచ్చాము. మేము మిమ్మల్ని కలిసాము, అప్పుడే అప్లికేషన్ ఇచ్చాము. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మాకు క్లియర్ చేయలేదు.